మన లైఫ్‌లో కొన్ని జర్నీస్ ఉంటాయి. మనం ప్లాన్ చేసినవి కాదు, పిలిచినవి. అలాంటిదే ఈ తిరుపతి జర్నీ. చాలా మందికి చాలా స్టోరీస్ ఉంటాయి. కానీ అందరికీ ఒక్కటే గోల్ స్వామివారి దర్శనం. సో, ఫైనల్‌గా ఆ మూమెంట్ అయితే మా లైఫ్‌లో రానే వచ్చేసింది. స్వామివారిని మూడో గడప దగ్గర నుండి దర్శనం చేసుకునే అదృష్టం. అదే వీఐపీ బ్రేక్ దర్శనం అన్నమాట. సో, స్వామివారిని అంత దగ్గరగా దర్శనం చేసుకున్న తర్వాత నా మనసులో ఫీలింగ్ అయితే కాలం ఆగిపోయినట్టు అనిపించింది. బయటకి వచ్చాక ఏదో గెలిచామన్న ఫీలింగ్ అన్నమాట. అంత అద్భుతంగా దర్శనం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో నేనైతే వీఐపీ బ్రేక్ దర్శనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో, మార్నింగే దేవుడి దగ్గర మంచిగా పూజ చేసుకొని రైల్వే స్టేషన్‌కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, మా ట్రిప్ వచ్చేసి ముంబై నుండి స్టార్ట్ అవుతుంది. మేమిప్పుడే దాదర్ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి చెన్నై ఎక్స్‌ప్రెస్. ఇది ముంబై నుండి రేణిగుంట వరకు మాత్రమే వెళ్తుంది. సో, అక్కడి నుండి మళ్ళీ మనం బస్‌లో వెళ్ళాల్సొస్తుంది తిరుపతికి. పాపం లగేజ్ అంతా మా హస్బెండే పట్టుకున్నారు. ఎందుకంటే నేను బేబీని క్యారీ చేస్తున్నాను గాబట్టి. మా ట్రైన్ వచ్చేసి 2 అవర్స్ డిలే ఉందండి. సో, అందుకోసమని లాంజ్‌లో వచ్చి కూర్చున్నామనమాట. సో, పాపకి ఆకలేస్తుంటే ఫీడింగ్ ఇస్తున్నాను. సో, ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కేసామనమాట. గోవిందా గోవింద అనే నామం తలుచుకొని మనసులో శ్రీవారి దర్శనం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తూ వెళ్తున్నామనమాట. సో, రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మనకి తిరుమల వెళ్ళడానికి జీప్స్ అండ్ క్యాబ్స్ అండ్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే ఈ ఏసీ బస్ అయితే ప్రిఫర్ చేశాము. ఎందుకంటే ఇదైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుందనమాట. మాకు టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 110 ఆర్ 120 రూపీస్ పడిందనమాట. సో, మన బస్ అయితే స్టార్ట్ అయ్యింది. తిరుపతి స్ట్రీట్స్ నుండి కొండపైకైతే వెళ్తున్నాము. ఈ ఘాట్ రోడ్ జర్నీ అయితే అద్భుతంగా ఉంటుంది. శేషశైలం అడవుల నుంచి అలా 7 కొండలు చూస్తూ వెళ్ళడం ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. సో, మనకిక్కడ సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. అండ్ మేము హోటల్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి పంచజన్యం గెస్ట్ హౌస్ అన్నమాట. ఈ హోటల్ కూడా చాలా బావుందండి కంఫర్టబుల్‌గా. అండ్ ఇదొచ్చేసి మనకి బస్ 500 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో, వాకబులే ఉండే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో, మా అన్నయ్య వాళ్ళు కూడా ఈ ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్ నుండి వస్తుండే, మేము ముంబై నుంచి వెళ్తుండే అన్నమాట. మేమందరం అక్కడికి వెళ్ళాక కలుసుకున్నాము. మేము తిరుపతి రీచ్ అవ్వగానే మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుండే. అదే టైంకి మేమక్కడికి వెళ్ళామనమాట. అలా స్వామివారి ఊరేగింపు అది కూడా తిరుపతిలో అంత దగ్గర నుండి చూడడం ఎంతో అద్భుతంగా ఉండే. అసలు ఆ మూమెంట్ అయితే నా లైఫ్‌లో నేనైతే మర్చిపోలేను. సో, ఇక్కడ ఉన్నది మా చిన్నొదిన. తనని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో, నేను, మా వదిన, అన్నయ్య వాళ్ళందరం కలిసి మేము తల వెంట్రుకలు ఇవ్వడానికైతే వచ్చామిక్కడికి. నేనైతే 5 కత్తెర్లయితే ఇచ్చాననమాట దేవుడికి. గోవిందా గోవింద. యాక్చువల్‌గా మా పాపకి పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీపిద్దామని మేము ప్లాన్ చేసుకొని వచ్చాము. బట్ అదే టైంకి మూడాలుండి ఆ టైంలో పుట్టు వెంట్రుకలు తీయొద్దని చెప్పారని ఇంకా ఇవ్వలేదనమాట పాపకి. ఇంకా తర్వాత మా హస్బెండ్, ఇంకా మా అన్నయ్య కూడా వాళ్ళు కూడా ఇచ్చేశారు. సో, తల వెంట్రుకలు ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ అయితే చేశామనమాట. పిల్లలకి బొమ్మలవి ఇప్పిచ్చాము. సో, హోటల్‌కి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వరాహస్వామి దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నామనమాట. తిరుపతి శ్రీవారి దర్శనం ముందు కంపల్సరీగా వరాహస్వామి దర్శనం అనేది చేసుకోవాలి. సో, దర్శనం చేసుకునే ముందు కొన్ని ఫోటోస్ అయితే దిగాము. ఇంకా తర్వాత దర్శనానికైతే వెళ్తున్నాను. ఇదే ఆ టెంపుల్ వరాహస్వామి గుడి. దర్శనమైతే ఇది కూడా చాలా బాగా జరిగింది. సో, ఎర్లీ మార్నింగ్ 6కే మేము తిరుపతి దర్శనానికైతే బయలుదేరిపోయాము. మేము తీసుకున్న టికెట్ వచ్చేసి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నమాట. మాకు 1-2 అవర్స్‌లోనే దర్శనం అయితే జరిగిపోయింది. అండ్ అది కూడా చాలా బాగా జరిగిందన్నమాట. ఆ దర్శనం మేము స్వామివారిని మూడో గడప దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము. ఆ ఫీలింగ్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. అది మాటల్లో వివరించలేని ఫీలింగ్ అన్నమాట. సో, ఫైనల్‌గా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మాకు లంచ్ అక్కడే చేసుకొని ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఉండే అనమాట 5:00కి. సో, రిటర్న్ ముంబై వచ్చేసాము. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్‌లో ఓం నమో వెంకటేశాయ అని మీ ప్రెజెన్స్‌ని చూపించండి. థాంక్ యూ సో మచ్.